హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం కుంభరాశి వారికి 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. కన్సల్టేషన్ డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు నాకు వాట్సాప్ చేయండి. ఇప్పుడు మనం కుంభరాశి వారికి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతము కుంభరాశి వారికి మీ యొక్క రాశినాథుడు శనైశ్చరుడు మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉన్నారు. మీ యొక్క జన్మ రాశిలోనే రాహువు. అక్టోబర్ నెలలో మీ యొక్క పంచమ స్థానంలో ఉన్న గురువు అతిసార గోచారంగా మీ యొక్క పంచమం నుంచి షష్టమ స్థానానికి గోచరించి ఉచ్చ స్థితిని పొందబోతున్నారు. అక్టోబర్ 19వ రోజు మీ యొక్క భాగ్యాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో నీచ స్థితిని పొందటము. అయితే నీచభంగ రాజయోగము బుధ శుక్రుల యొక్క పరివర్తన అనేది ఉంటుంది. కాబట్టి ఈ గ్రహస్థితులను మనం పరిశీలించి చూసినప్పుడు మీ యొక్క జన్మ రాశిలో రాహు ఉండటం వల్ల ఎక్కువగా కన్ఫ్యూషన్స్ అనేది ఉంటాయి. ఇది చేద్దామా వద్దా అనే ఒక హెసిటేషన్, అయిష్టత అనేది ఉండేందుకు అవకాశం ఉంది. ఈ అక్టోబర్ నెలలో మీకు పంచమ స్థానం నుంచి గురువు షష్టమ స్థానానికి గోచరించడం, మీకు గురుగ్రహము ఒక అవయోగ గ్రహం. ఆ గ్రహం మీకు 6వ స్థానంలో ఉచ్చస్థితి, మీకు భాగ్యాధిపతి అయిన శుక్రుడు నీచ స్థితి. సో ఇలాంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి పెట్టుబడులు చేయటము, ఒక పెట్టుబడి చేయడానికి ఈ గ్రహస్థితులు మిమ్మల్ని ప్రోత్సహించేస్తుంది. సో తొందరపాటుగా నిర్ణయం తీసుకోకుండా మీరు ఈ నెలను కొంచెం నిదానంగా మీరు హ్యాండిల్ చేయాలి. అంతగా అనుకూల గ్రహస్థితులు మీకు లేవు. ఒక 40% మీకు బెటర్గా ఉందని చెప్పవచ్చు, కానీ మిగతా విషయాలు వచ్చేసి అంతగా అనుకూలంగా లేదు. కుటుంబ విషయంలో కూడా మీరు నిదానం పాటించడం మంచిది. శనైశ్చరుడు మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి సడన్ గా ఎమోషనల్ అయిపోవటం కానీ వెంటనే రియాక్ట్ అవ్వడము ఇవంతా మీకు ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. వివాహ విషయానికి ఈ నెల అనేది మీకు అంతగా అనుకూలత లేదు. అదేవిధంగా ఆరోగ్య విషయం గురించి మనం చూసినట్టయితే కడుపుకు సంబంధించి గ్యాస్ట్రో ఇలాంటి ఇబ్బందులు మీకు ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. సో ఉదరం సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆహార విషయంలో మీరు కొంచెం ఎక్కువగా కాన్షియస్గా ఉండటం మంచిది. ఎందుకంటే గురుగ్రహం యొక్క ట్రాన్సిషన్ అనేది అలా ఉంది. ముఖ్యంగా స్టొమక్ రిలేటెడ్గా మీకు వచ్చేసి సమస్యలు వచ్చేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్లో ఉన్న వారికి కూడా కొంచెం శ్రమంగానే ఉంటుంది. ఈ నెల అనేది మీకు వచ్చేసి కొంచెం హార్డ్గా ఉంది. సో మీరు కాన్షియస్గా ఉండేందుకు మాత్రమే ఈ వీడియో. కాన్షియస్గా ఉండటం వల్ల మీరు ఇబ్బందులను మీరు ఫేస్ చేయగలుగుతారు. మీ యొక్క సమయాన్ని అర్థం చేసుకొని మీరు మీ యొక్క లైఫ్ని లీడ్ చేయడానికి సహకరిస్తుంది ఈ రాశి ఫలితాలు. యాజ్ యూజువల్గా నేను అన్నింటిలో చెప్పే విధంగానే మీ యొక్క జన్మ జాతకాన్ని మనం పరిశీలన చేయాలి. ఇది వచ్చేసి మీ యొక్క రాశి ఫలితం మాత్రమే. ఇది మీకు కొంతవరకు మ్యాచ్ అవుతుంది. ఇది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది అనేది నేను ప్రతి ఒక్క వీడియోలోనూ చెప్తూ ఉంటాను. సో కృతజ్ఞతలు ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసినందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.